గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఈకోసిస్టంలో ఫుడ్ చైన్ కోసం మాట్లాడుకున్నాం కదా. 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్: గ్రేజింగ్ 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 అండ్ సాఫ్రోఫైటిక్ అండ్ పారాసైటిక్ మనం ఫుడ్ చైన్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఈ క్లాస్లో ఫుడ్ వెబ్ కోసం మాట్లాడుకుందాం. ఈ క్లాస్లో ఫుడ్ వెబ్ అంటే ఏంటి అంటే మనం ఫుడ్ చైన్లు అన్నింటినీ కలిపి సంక్లిష్టంగా ఫుడ్ చైన్స్ అన్నింటినీ కలిపి ఏమని పిలుస్తామంటే ఫుడ్ వెబ్ అని పిలుస్తాం అనమాట. ఫుడ్ చైన్స్ అన్నింటినీ కలిపి ఏమని పిలుస్తాము? ఫుడ్ వెబ్ అంటే ఏంటి? ఆహారపు వల అంటే ఏంటి? ప్రకృతి మనకి సిద్ధంగా ఒక ఆవరణ వ్యవస్థలో అనేకమైన ఆహారపు గొలుసులు అనేవి ఉంటాయి కదా. మనకి నేచర్లో తీసుకుంటే అనేకమైన మనకి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి కొలనీటి ఆవరణ వ్యవస్థ తీసుకుంటాం, లేదా అటవీ ఆవరణ వ్యవస్థ తీసుకుంటాం, గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకుంటాం. టైప్స్ ఆఫ్ మనకి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ ఆవరణ వ్యవస్థలో టైప్స్ ఆఫ్ మనకి ఫుడ్ చైన్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ చైన్స్ అన్నిటినీ కలిపి మనము ఏమని పిలుస్తున్నామంటే వీటన్నిటినీ కలిపి ఈ ఆవరణ వ్యవస్థలో అనేకమైన ఫుడ్ చైన్స్ ఆహారపు వలలు పనిచేస్తున్నాయి కదా. ఈ ఆహారపు వలలు అన్నిటినీ కలిపి మనము ఏమని పిలుస్తున్నామంటే ఇవి ఒకదాంతో ఒకటి కలిసి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ సంక్లిష్టంగా ఈ ఫుడ్ చైన్స్ అన్నిటినీ సంక్లిష్టంగా కలిపి ఏమని పిలుస్తున్నామంటే ఆహారపు వల అని పిలుస్తున్నాం అనమాట. ఫుడ్ వెబ్ అని పిలుస్తున్నాం అనమాట. వీటన్నిటిని కలిపి ఫుడ్ వెబ్ అని పిలుస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈకోసిస్టమ్ తీసుకున్న కానీ దాంట్లో మనకి ఎక్కువగా ఎవరు కనిపిస్తూ ఉంటారు? ప్రొడ్యూసర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈకోసిస్టమ్ తీసుకున్నా దాంట్లో మనకి ప్రొడ్యూసర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యి జీవించే వాళ్ళు మనకి కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యి జీవించే వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రొడ్యూసర్స్ మీద కన్జ్యూమర్స్ బేస్ అయ్యి జీవిస్తారు. అవి కన్జ్యూమర్స్ ప్రైమరీ తీసుకోవచ్చు, సెకండరీ తీసుకోవచ్చు, టెర్షరీ, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ మీదే బేస్ అయ్యి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక జీవి కేవలం ఒక ఆహార పదార్థం మీదే బేస్ అయ్యి జీవించదు. ఒక జీవి ఏం చేస్తుందంటే రకరకాల ఆహార పదార్థాలని తింటూ ఉంటుంది అనమాట. ఒక జీవి ఏం చేస్తుంది? ఒక ఆహారం మీదే బేస్ అవ్వకుండా అది వేరే వేరే ఆహారాన్ని కూడా అది తింటూ ఉంటుంది అనమాట. కాబట్టి వీటికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా మనకి ఆహారపు గొలుసుల రూపంలో ఆవరణ వ్యవస్థలో ఉన్నాయి. ఈ ఆహారపు గొలుసులన్నిటినీ కలిపి మనం ఏం చేస్తున్నామంటే సంక్లిష్టంగా ఆహారపు వల అని చెప్తున్నాం అనమాట. ఆహారపు వల, ఫుడ్ వెబ్ అని చెప్తున్నాం. ఈ ఆహారపు గొలుసులన్నిటినీ కలిపి సంక్లిష్టంగా ఆహారపు వల అంటున్నాం అనమాట. ఈ ఆవరణ వ్యవస్థలో ఈ జీవులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి బేస్ అయ్యి ఈ ఆహారపు గొలుసులన్నీ కలిసి సంక్లిష్టంగా ఆహారపు వలని ఏర్పాటు చేస్తాయన్నమాట ఆవరణ వ్యవస్థలో. ఈ ఆహారపు వల మనకి ప్రకృతిలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంచబడుతుంది అనమాట. ఈ ఆహారపు వల స్థిరంగా ఉంచబడడం వలనే ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, తొండలు, అదేవిధంగా మనకి బల్లులు, వీటి యొక్క జనాభా కనుక తగ్గిపోతూ వచ్చింది అనుకోండి, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇన్సెక్ట్స్ యొక్క రేషియో అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ మనకి తొండలు, బల్లులు ఇలాంటివి లేకుండా వాటి రేషియో కనుక తగ్గితే ఏమవుతుందంటే వేటి రేషియో పెరుగుతుందమ్మా. అప్పుడు ఎవరి రేషియో పెరుగుతుంది? ఇన్సెక్ట్స్, కీటకాల యొక్క రేషియో అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే వీటి జాతి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. బల్లులు అదేవిధంగా తొండలు ఇంకా మిగతావి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కీటకాలను అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. కీటకాలను తినడం వల్ల హాని కలిగించే ఈ ఇన్సెక్ట్స్ యొక్క జాతి క్రమంగా తగ్గుతూ వస్తుంది. వీటి యొక్క జాతి ఏమవుతుంది? క్రమంగా తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా మనకి ర్యాట్స్ ఉంటాయి. పాముల యొక్క సంఖ్య తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ర్యాట్స్ సంఖ్య ఎక్కువైపోతూ ఉంటుంది. స్నేక్స్ యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటే వాటి సంఖ్య తగ్గితే వీటి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇవి ఏం చేస్తాయి? నష్టం కలిగిస్తూ ఉంటాయి. పంట పొలాలకి ఈ ర్యాట్స్ ఏం చేస్తూ ఉంటాయి? నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వాటి సంఖ్య తగ్గకుండా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఇవి
అదుపులో వీటి సంఖ్య అదుపులో ఉండాలి అంటే, ఎలుకల సంఖ్య అదుపులో ఉండాలి అంటే పాముల సంఖ్య పెరుగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఆహారపు వల్ల ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే స్థిరంగా మొత్తం జీవులు స్థిరంగా ఉండడానికి, ప్రకృతిలో ఆవరణ వ్యవస్థలు స్థిరంగా ఉండడానికి ఈ ఫుడ్ వెబ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నేచరు స్థిరంగా ఉండడానికి, కాన్స్టెంట్గా ఉండడానికి, నేచర్లో మనకి ఈకో సిస్టమ్స్ కాన్స్టెంట్గా ఉండడానికి ఈ ఫుడ్ వెబ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫుడ్ వెబ్ ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇకలాజికల్ పిరమిడ్స్. నెక్స్ట్ ఏంటి? ఇకలాజికల్ పిరమిడ్స్. వీటిని ఇకలాజికల్ పిరమిడ్స్ని ఏమని పిలుస్తామంటే ఎల్టోనియన్ పిరమిడ్స్ కూడా అని పిలుస్తాం అనమాట. ఏమంటామమ్మా? ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా పిలుస్తాము. ఎల్టోనియన్ పిరమిడ్స్. ఇకలాజికల్ పిరమిడ్స్. ఎల్టోనియన్ పిరమిడ్స్ అని ఎందుకు పిలుస్తామంటే చార్లెస్ ఎల్టన్ అనే ఆయన, చార్లెస్ ఎల్టన్ ఈ ఇకలాజికల్ పిరమిడ్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. పిరమిడ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త ఈ పిరమిడ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాము? ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. వీటిని ఏమంటాము? ఎల్టోనియన్ పిరమిడ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా మనకి వివిధ రకాల అనగాఢాల మధ్య వాటి పోషణకు సంబంధించి మనకి సన్నిహిత సంబంధాలు అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా పోషణకు సంబంధించి జీవికి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. జీవికి మధ్య ఏ విషయంలో అంటే వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జీవికి మధ్య బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ బాండింగ్ అంటే ఆహారపు గొలుసులోని వివిధ స్థాయిలు, ఆహారపు గొలుసుల్లోని ఫుడ్ చైన్స్లో ఉన్న మనకి లెవెల్స్ని బేస్ చేసుకొని సంబంధించి జీవరాశుల మధ్య ఏమవుతుంది? సంబంధం అనేది ఆహారపు గొలుసులకు సంబంధించి జీవరాశుల మధ్య సంబంధం అనేది పెరుగుతుంది అనమాట. ఈ సంబంధాలన్నింటినీ కలిపి మనం ఏమని పిలుస్తున్నామంటే వీటిని ఏం చేస్తాం? ఈ సంబంధాలని ఒక రేఖాచిత్రంగా గీసి చూపిస్తాం. ఏం చేస్తామమ్మా? వీటిని ఒక రేఖాచిత్రంగా గీసి చూపిస్తాం. ఇలా రేఖాచిత్రంగా గీసి చూపించడాన్ని, ఈ ఆహారపు గొలుసుల యొక్క స్థాయిల్ని రేఖాచిత్రంగా గీసి చూపించడాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇకలాజికల్ పిరమిడ్స్ లేదా ఎల్టోనియన్ పిరమిడ్స్ గా పిలుస్తున్నాం అనమాట. ఏంటమ్మా? ఆహారపు గొలుసుల్లోని సంబంధాలని రేఖాత్మకంగా చూపించడాన్ని ఎకలాజికల్ పిరమిడ్స్ లేదా ఎల్టోనియన్ పిరమిడ్స్ అని పిలుస్తారు. ఎల్టోనియన్ పిరమిడ్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త వీటిని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి వీటికి ఎల్టోనియన్ పిరమిడ్స్ అని పేరు వచ్చింది అనమాట. దీంట్లో ఫస్ట్ మనం చూసే పిరమిడ్ 3 types ఆఫ్ పిరమిడ్స్ ని చూస్తాం అనమాట. మనం 3 types ఆఫ్ పిరమిడ్స్ ని చూస్తాం. సంఖ్యా సంబంధ పిరమిడ్స్, అదేవిధంగా జీవద్రవ్యరాశి పిరమిడ్స్, మూడోది శక్తి సంబంధ పిరమిడ్స్ అనమాట. సంఖ్యా సంబంధ పిరమిడ్స్, రెండోది జీవద్రవ్యరాశి సంబంధ పిరమిడ్స్, మూడోది శక్తి సంబంధ పిరమిడ్స్ అనమాట. ఫస్ట్ సంఖ్యా సంబంధ పిరమిడ్స్. ఫస్ట్ ఏంటి? నెంబరింగ్ పిరమిడ్స్ అనమాట. పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్, నెంబరింగ్ పిరమిడ్స్ గా తీసుకుంటాం. సంఖ్యా సంబంధ పిరమిడ్స్. సంఖ్యా సంబంధ పిరమిడ్స్ తీసుకుంటే ఇవి ఎలా ఉంటాయంటే అప్రైట్ గా ఉండొచ్చు, లేకుంటే ఇన్వర్టెడ్ గా ఉండొచ్చు, లేదా స్పిండిల్ షేప్ లో ఉండొచ్చు అనమాట. ఇవి అప్రైట్ లేదా ఇన్వర్టెడ్ లేదా స్పిండిల్, అప్రైట్, ఇన్వర్టెడ్. ఖండే ఆకారంలో కానీ, లేకుంటే నిటారుగా కానీ, లేకుంటే తలక్రిందులుగా కానీ ఎలా అయినా ఉండొచ్చు. ఎలా? ఖండే ఆకారంలో కానీ, లేదా తలకిందులుగా కానీ లేదా నిటారుగా కానీ ఉంటాయన్నమాట. ఈ సంఖ్యా సంబంధ పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాం కదా. ఇవి 3 types లో ఉంటాయి. ఫస్ట్ మనం వీటిలో తీసుకునేది ఏ ఆవరణ వ్యవస్థలో తీసుకున్నా మనకి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు? మనకి ఆవరణ వ్యవస్థ తీసుకున్నా ఫస్ట్ ప్లేస్లో మనకి ప్రొడ్యూసర్స్ ఉంటారు. తీసుకున్నా కానీ, ఏ ఈకో సిస్టమ్ తీసుకున్నా ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు?
ప్రొడ్యూసర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్లేస్ లో మనకి హెర్బివర్స్ నెక్స్ట్ ప్లేస్ ఎవరు తీసుకుంటారు, కన్జ్యూమర్స్. అంటే C1 C2 C3 C4 గా తీసుకుంటాం కదా కన్జ్యూమర్స్ ని. వాళ్ళని ప్రైమరీ సెకండరీ టెర్షరీ కన్జ్యూమర్స్ గా తీసుకుంటాం అనమాట. ఇది ఎలా తీసుకుంటాము, ప్రైమరీ సెకండరీ టెర్షరీ కన్జ్యూమర్స్ గా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చూసేది గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్. ఈ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ లో మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడ కనిపించే ఏముంటాయి, ఓన్లీ గడ్డి మొక్కలు మాత్రమే ప్రొడ్యూసర్స్ అంటున్నాం కదా. ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకుంటే ఇక్కడ గడ్డి మొక్కలు మాత్రమే మనకి ఇక్కడ ఉంటాయి. ఉత్పత్తిదారులుగా ఎవరు తీసుకుంటున్నాము, ప్రొడ్యూసర్స్ అంటాం కదా. ఉత్పత్తిదారులుగా గడ్డి మొక్కలు మనకి ఈ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ లో చాలా ఉంటాయి. ఈ వీటిని తినే వాటిని, ఈ గడ్డి మొక్కల మీద డిపెండ్ అయ్యే వాటిని ఏమని పిలుస్తాము, C1 అంటే కన్జ్యూమర్స్. ఈ కన్జ్యూమర్స్ కి ఎవరు చెప్తున్నామంటే హెర్బివర్స్ చెప్తున్నాం అనమాట. ఈ హెర్బివర్స్ మనకి మిడతలు కావచ్చు, కుందేళ్ళు, ఇవన్నీ కూడా హెర్బివర్స్ C1 గా పిలుస్తాం అనమాట. వీటిని ఏమని పిలుస్తాము, C1 ప్రాథమిక శాకాహారులు. వీటిని ఏమంటామమ్మా, ప్రాథమిక శాకాహారులుగా పిలుస్తాం. C1 అంట వీటిని. నెక్స్ట్ C2 ఈ మిడతల్ని కుందేళ్ళని తినేవి, తొండలు కానీ కప్పలు, వీటిని ఏమంటున్నాము, వీటికి ఏ ప్లేస్ ఇచ్చాము, C2. వీటికి ఇచ్చిన ప్లేస్ ఏంటి, C2 అంటే ప్రైమరీ అయిపోయింది కదా, సెకండరీ కన్జ్యూమర్స్ C2. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ద్వితీయ మాంసాహారులు. ఈ మిడతల్ని, తొండల్ని, కుందేళ్ళని వీటినన్నింటి మీద బేస్ అయ్యాయి ఈ C2 సెకండరీ కన్జ్యూమర్స్ అన్నమాట, ద్వితీయ మాంసాహారులు. ఈ ద్వితీయ మాంసాహారుల మీద ఆధారపడి జీవించే వాటిని మనం తృతీయ మాంసాహారులు అంటాము. ఏమంటామమ్మా, టెర్షరీ కన్జ్యూమర్స్. వీటికి ఏమి ఇచ్చాము, C3 అంటున్నాం. వీటి లెవెల్ ఏమి ఇచ్చాము, C3 లెవెల్ వీటికి ఇచ్చాము. ఇక్కడ మనం ఎవరు చెప్తామంటే పాముల్ని, ఇంకా పెద్ద పాముల్ని జంతువుల్ని తీసుకుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాములు తీసుకుంటున్నాము. వీటి మీద ఈ కప్పలు తినేవేంటి, పాములు కదా. వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ ని తినే వాటిని మనం టెర్షరీ కన్జ్యూమర్స్ గా పిలుస్తున్నాం అన్నమాట. ఏమని పిలుస్తున్నాము, టెర్షరీ కన్జ్యూమర్స్ గా పిలుస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ C4. ఇక్కడ ఉన్నత శ్రేణి కన్జ్యూమర్స్ గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి నెమళ్ళు కానీ లేదా గ్రద్దలు, ఈ పాములను తినే గ్రద్దల్ని C4 ఉన్నత శ్రేణి వినియోగదారులుగా తీసుకుంటున్నాం అన్నమాట. వీటిని ఏమని చెప్తాము, ఉన్నత శ్రేణి అంటే అగ్రస్థానంలో ఉంటాయి. ఇవి ఏ స్థానంలో ఉంటాయి, అగ్రస్థానంలో ఉంటాయి అన్నమాట. C4 అగ్రస్థానంలో ఉన్నత శ్రేణి కన్జ్యూమర్స్ గా తీసుకుంటున్నాం అనమాట. వీటిని టాప్ లెవెల్ కన్జ్యూమర్స్ అంటున్నాం అనమాట. వీటిని ఏమంటున్నాం, C4 ఇచ్చాము. వీటికి ఏమి ఇచ్చాము, C4. మళ్ళీ ఒకసారి మనం ఈ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకుంటే, ఈ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ కదా, ప్రొడ్యూసర్స్ కి పి ఇచ్చాం లెవెల్. దీని లెవెల్ పి ఎక్కువ మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి, ఉత్పత్తిదారులైన గడ్డి మొక్కలు ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటి మీద బేస్ అయ్యేవి ఎవరుగా చెప్తున్నాము, శాకాహారులు. వీటి మీద బేస్ అయ్యే ఎవరు, శాకాహారులు, హెర్బివోర్స్. ఎగ్జాంపుల్ మిడతలు కానీ కుందేళ్ళని కానీ వీటిని ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు అనమాట. వీటిని శాకాహారుల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. వీటికి ఏమి ఇచ్చాము, C1 ఇచ్చాము కదా. నెక్స్ట్ వీటి మీద బేస్ అయ్యేవి C2 సెకండరీ కన్జ్యూమర్స్ గా తొండలు కానీ కప్పలు కానీ ఈ మిడతలు తినే కప్పలు వీటిని తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ C3 టెర్షరీ కన్జ్యూమర్స్.
టెర్షరీ కన్జ్యూమర్స్ గా వీటిని తీసుకుంటాము. ద్వితీయ మాంసాహారులు, ఇవి ప్రాథమిక మాంసాహారులు, ఇవి ద్వితీయ మాంసాహారులు. ఏమంటున్నాము? ద్వితీయ మాంసాహారులు. ఈ గడ్డి మొక్కలు తినేవి, ఉత్పత్తిదారులు తినేవేమో శాకాహారులు. వీటికి లెవెల్ ఏమి ఇచ్చాం? C1 ఇచ్చాం. నెక్స్ట్ ఈ మిడతల్ని, కుందేళ్ళని, వీటిని తినే వాటిని ఏమని పిలుస్తున్నాము? ప్రాథమిక మాంసాహారులు. దీనికి లెవెల్ C2 ఇచ్చాం. నెక్స్ట్ వీటిని ప్రాథమిక మాంసాహారులు తినే వాటిని ఏమంటున్నాము? ద్వితీయ మాంసాహారులు. వీటికి లెవెల్ C3 ఇచ్చాం అనమాట. ఈ ద్వితీయ మాంసాహారులు తినే వాటిని ఏమంటున్నామంటే తృతీయ మాంసాహారులు లేదా అగ్రస్థాన మాంసాహారులు. C4 వీటికి లెవెల్ ఇచ్చాం అనమాట, లేదా టాప్ కన్జ్యూమర్స్ గా పిలుస్తాం అనమాట. ఇక్కడేమో హెర్బివోర్స్, ఇది ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ ఇదేమో ప్రైమరీ కన్జ్యూమర్స్, ప్రథమ మాంసాహారులు, ప్రాథమిక మాంసాహారులు. ఇది ద్వితీయ మాంసాహారులు. ఇది తృతీయ లేదా అగ్రశ్రేణి లేదా ఉన్నత శ్రేణి మాంసాహారులు అన్నమాట. వీళ్ళు ఉన్నత శ్రేణి మాంసాహారులు. ఈ విధంగా మనం వీటికి లెవెల్స్ అనేవి ఇచ్చాం అనమాట. C1, C2, C3, C4 లెవెల్స్ అనేవి ఇచ్చాం. మనకి ఈ పిరమిడ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? అప్రైట్ పిరమిడ్ గా తీసుకుంటాం. నిటారైన సంఖ్యా సంబంధ పిరమిడ్. ఇది మనం పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థగా చూసాం అనమాట. నెక్స్ట్ దీంట్లోనే మనం కొలన ఆవరణ వ్యవస్థ చూసాం అనుకోండి. దీనికి కూడా లెవెల్స్ అలాగే ఇస్తాము. ఇది ప్రొడ్యూసర్స్ అంటాము. ఇది C1, C2, C3 లెవెల్స్ ఇస్తాం అనమాట. ఈ లెవెల్స్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ కనిపించే ఏం కనిపిస్తాయంటే ఈ కొలను నీటి ఆవరణ వ్యవస్థ కాబట్టి దీంట్లో మనకి అన్ని కూడా ఫైటోప్లాంక్టన్స్, ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి. ఏంటి? వృక్ష ప్లవకాలు, అదేవిధంగా కీటకాలు. వృక్ష ప్లవకాలు, అదేవిధంగా కీటకాలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఎవరు తింటూ ఉంటారు? ఈ కీటకాలని, వాటిని మనకు పేట భాగంలో డయాటమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి కదా, వీటిని ఈ జంతు ప్లవకాలు, చిన్న చిన్న కీటకాలు తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వృక్ష ప్లవకాలు, డయాటమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. వీటిని తినేవి చిన్న చిన్న కీటకాలు. ఇవి వీటిని తింటూ ఉంటాయి అన్నమాట. వీటిని ఇవి ఏం చేస్తాయి? డయాటమ్స్, చిన్న చిన్న ఫిషెస్ కూడా, చిన్న చేపలు కూడా. ఈ చిన్న చేపలను తినేవి పెద్ద చేపలు. తినేవి కొంగలు. కొంగలు. ఇది కొలను నీటి ఆవరణ వ్యవస్థ. ప్రొడ్యూసర్స్ గా మనం ఫైటోప్లాంక్టన్స్ ని, డయాటమ్స్ ని తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ గా ఎవరు తీసుకుంటున్నాం? C1 లెవెల్ ఇచ్చాం కదా. ఇక్కడ ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ ఫిషెస్. సెకండరీ కన్జ్యూమర్స్ బిగ్ ఫిషెస్. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే షార్క్ ఫిష్ కానీ, లేకుంటే హిరాన్ కానీ, కింగ్ ఫిషర్స్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. షార్క్ కానీ, హెరాన్ కానీ, కింగ్ ఫిషర్స్ కానీ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ని తినేవి ఎవరు? టెర్షరీ కన్జ్యూమర్ C3. ఈ పెద్ద చేపలు తినే వాటిని కొంగలుగా తీసుకుంటున్నాం అనమాట. పెద్ద చేపలు తినే వాటిని ఏం తీసుకుంటున్నాము? కొంగల్ని. ఇది కొలన ఆవరణ వ్యవస్థ అనమాట. ఈ కొలన ఆవరణ వ్యవస్థ రెండోది అనమాట. నెక్స్ట్ అటవీ ఆవరణ వ్యవస్థ. రెండోది ఏంటి? ఫారెస్ట్ ఈకోసిస్టమ్. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. థర్డ్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్. ఈ రెండు కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి? మనకి రెండు పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థ, కొలన ఆవరణ వ్యవస్థ రెండు కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి? స్ట్రైట్ గానే కనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్. ఈ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ లో మనకి ఇక్కడ కూడా నిటారుగానే కనిపిస్తుంది అనమాట. ఈకోసిస్టమ్ అంతా కూడా నిటారుగానే ఉంటుంది. అడవిలో వృక్షాలు మనకి ఎలా ఉంటాయి? ఉత్పత్తిదారులైన వృక్షాలు. ఈ వృక్షాల మీద ఆధారపడే పక్షుల మీద ఆధారపడే పులులు కానీ, సింహాలను కానీ మనం అలా వేస్తాం అన్నమాట. ఏంటి? పులులు కానీ, సింహాలు కానీ అలా తీసుకుంటాం. పులులు కానీ, సింహాలు కానీ ఆ విధంగా తీసుకుంటాం అన్నమాట.
ఇది ఏం చెప్తున్నాము, సెకండ్ది స్పిండిల్ షేప్. స్పిండిల్ షేప్ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకుంటున్నాము, ఫారెస్ట్ ఈకోసిస్టమ్ తీసుకుంటున్నాము. ఫారెస్ట్ ఈకోసిస్టమ్ తీసుకుంటే ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్స్ గా ఏం తీసుకుంటున్నాం అంటే పెద్ద ట్రీస్ తీసుకుంటున్నాం, వృక్షాలు తీసుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ ఈ ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యాయి ఎవరు బేస్ అవుతారు, ఇక్కడ బర్డ్స్ అన్నమాట. ఇక్కడ వీటి మీద బేస్ అయ్యేది ఎవరు, బర్డ్స్. ఈ బర్డ్స్ మీద బేస్ అయ్యే ఎవరు, పులులు కానీ సింహాలు కానీ. పులుల్ని సింహాల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ప్రొడ్యూసర్స్, రెండు ఇవి హెర్బివోర్స్, కార్నివోర్స్. ఇవి వీటిని కార్నివోర్స్ అంటాము, వీటిని హెర్బివోర్స్ అంటున్నాం. ఇవి ప్రొడ్యూసర్స్. మనకి ఇది ఎలా ఉంది, మనకి పిరమిడ్ ఎలా ఉంది, స్పిండిల్ షేప్ లో ఉంది. ఇక్కడ మనకి ఉత్పత్తిదారులుగా ఎవరిని తీసుకుంటున్నాం, చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకోవట్లేదు, ట్రీస్ తీసుకుంటున్నాం అనమాట. ఈ ట్రీస్ మీద బేస్ అయ్యి కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, కొన్ని బర్డ్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఇన్సెక్ట్స్, కొన్ని బర్డ్స్ కూడా వీటి మీద బేస్ అయి ఉంటాయి అనమాట. వీటి మీద బేస్ అయి ఉన్న ఇన్సెక్ట్స్, బర్డ్స్ వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వీటి నీడలో కానీ లేకుంటే వీటి మీద ఉన్న చిన్న చిన్న పదార్థాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీటి మీద బేస్ అయ్యి, బర్డ్స్ మీద బేస్ అయ్యే ఎవరంటే మనకి కన్జ్యూమర్స్, కార్నివర్స్ గా తీసుకుంటాం అనమాట. ఈ కార్నివర్స్, పులులు కానీ సింహాలు కానీ ఇవన్నీ ఏంటి, మూడో స్థానంలో కనిపిస్తాయి. వీటిని ఏమని పిలవచ్చు అంటే ద్వితీయ మాంసాహారులుగా పిలుస్తాం అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి అనమాట. వీటికన్నా తక్కువ సంఖ్యలో ఇవి ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో మనకి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ కన్నా తక్కువ హెర్బివోర్స్ ఉంటాయి, హెర్బివోర్స్ కన్నా తక్కువ సంఖ్యలో మనకి కార్నివోర్స్ ఉంటారు అనమాట. ఇంకా అంతకన్నా తక్కువగా ఎవరు ఉంటారు, కార్నివోర్స్. వీటికన్నా తక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్ కూడా అది ఎలా ఉంటుందంటే అది కూడా ఇన్వర్టెడ్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పారాసైటిక్ ఫుడ్ చైన్ ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది అది కూడా. ఇది కూడా మనకి ఎలా కనిపిస్తుంది, ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాయి ప్రొడ్యూసర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవరు తీసుకుంటామమ్మా, ప్రొడ్యూసర్స్ తీసుకుంటాం. ఫస్ట్ తీసుకున్న ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యి జీవించే వాటిని హెర్బివోర్స్ అంటాం. ఈ హెర్బివోర్స్ మీద బేస్ అయ్యి జీవించేవి పారాసైట్స్. ఈ పారాసైట్స్ మీద బేస్ అయ్యి జీవించేవి హైపర్ పారాసైట్స్ అన్నమాట. వీటి మీద బేస్ అయ్యి జీవించేవి హైపర్ పారాసైట్స్. ఇవి పారాసైట్స్. ఇవి హెర్బివోర్స్. ఇవి ప్రొడ్యూసర్స్. అన్నమాట. ఇది ఏమని చెప్తున్నాం మనం, పరాన్నజీవ ఆవరణ వ్యవస్థ, పారాసైటిక్ ఈకోసిస్టమ్. పరాన్నజీవ ఆవరణ వ్యవస్థ. పరాన్నజీవ ఆవరణ వ్యవస్థ. ఇది ఎలా ఉంది, ఇన్వర్టెడ్ గా ఉంది, తిరగబడి ఉంది. ఎలా ఉందమ్మా ఇది, పరాన్నజీవ ఆవరణ వ్యవస్థ తిరగబడి ఉంది. మనకి ఇది తీసుకుంటే మనకి ఈ పిరమిడ్స్ లో
పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో తీసుకుంటే ఫస్ట్ మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఈ పిరమిడ్ లో తలకిందులుగా ఉంటుంది పిరమిడ్. పెద్ద వృక్షం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పెద్ద వృక్షం మీద ఆధారపడి ఎవరు జీవిస్తూ ఉంటారంటే హెర్బివోర్స్ గా కొన్ని పక్షులు జీవిస్తూ ఉంటాయి. వీటి మీద ఎవరు జీవిస్తూ ఉంటారు? కొన్ని పక్షులు లేదా ఉడతలు, ఎలుకలు, కుందేళ్ళు ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఈ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి ఈ హెర్బివోర్స్. ఈ హెర్బివోర్స్ మీద ఆధారపడి జీవించి వీటి దేహాల మీద మనకి పారాజైట్స్ గా మనకి కొన్ని పేర్లు అలా ఉంటాయి కదా, ఈ పారాజైట్స్ గా జీవించేయి ఈ హెర్బివోర్స్ మీద జీవించే ఎవరు? పారాజైట్స్ అన్నమాట. ఈ పారాజైట్స్ కొన్ని బ్యాక్టీరియాస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బర్డ్స్ తీసుకుంటున్నాం కదా, ఈ బర్డ్స్ మీద ఈ పారాజైట్స్ ఉంటాయి. ఈ పారాజైట్స్ మీద ఇంకా కొన్ని హైపర్ పారాజైట్స్ వీటి మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. హైపర్ పారాజైట్స్ వీటి మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. పరాన్నజీవులపై జీవించే సూక్ష్మ జీవులు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాక్టీరియాస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్స్ గా ప్లాంట్స్ ని తీసుకుంటున్నాం, ట్రీస్ ని తీసుకుంటున్నాం. ఈ ట్రీస్ మీద బేస్ అయ్యే ఎవరంటే హెర్బివోర్స్. బర్డ్స్ కానీ లేకుంటే మనకి కుందేళ్ళు కానీ లేకుంటే ఇంకా కుందేళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఉడతలు కానీ తీసుకుంటాం. వీటి మీద బేస్ అయ్యి జీవించేవి పారాజైట్స్ అంటే ఏం తీసుకుంటాం అంటే చిన్న చిన్న పేర్లు లాంటివి ఉంటాయి కదా వాటిని. ఈ పారాజైట్ మీద బేస్ అయి జీవించేవి హైపర్ పారాజైట్స్. ఏంటి ఉన్నత శ్రేణి పరాన్నజీవులుగా పిలుస్తున్నాం. పరాన్నజీవులపై నివసించే పరాన్నజీవులు అని పిలుస్తున్నాం. ఈ పరాన్నజీవులు హైపర్ పారాజైట్స్ అని వీటిని పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవన్స్ కానీ ఫంగైకి సంబంధించినవి అనమాట. మనకి పిరమిడ్ ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ గా ఉంటుంది, తలక్రిందులుగా ఉంటుంది అనమాట. ఈ పిరమిడ్ ఎలా ఉంటుంది? తలక్రిందులుగా ఉంటుంది. మొత్తం మనం నంబర్స్ తో పిరమిడ్స్ లో 3 టైప్స్ చూసాము. ఏంటది? అప్రైట్ నిలువుగా ఉంటే పిరమిడ్ చూసాము, రెండోది స్పిండిల్, మూడోది తలక్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ గా ఉండే పిరమిడ్స్. ఇవి 3 కూడా ఎగ్జాంపుల్ దేనికంటే సంఖ్యా సంబంధ పిరమిడ్స్ అన్నమాట. 3 కూడా దేనికి సంబంధించిన అన్నమాట? సంఖ్యా సంబంధ పిరమిడ్స్. దాని తర్వాత మనకి సెకండ్ వన్ ఏంటంటే జీవద్రవ్యరాశి పిరమిడ్. సెకండ్ వన్ ఏంటి? జీవద్రవ్యరాశి పిరమిడ్. ఒక జీవిలోని జీవ పదార్థపు మనకి ప్రోటోప్లాస్ట్ యొక్క వెయిట్ ని ఏమని పిలుస్తామంటే బయోమాస్ గా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము? జీవద్రవ్యరాశి పిరమిడ్స్ అంటున్నాం కదా. జీవ ద్రవ్యరాశి పిరమిడ్. ఈ జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటే ఏం చెప్తున్నామంటే ఒక జీవిలో ఉన్న జీవ పదార్థపు బరువును ఏమని పిలుస్తామంటే జీవ ద్రవ్యరాశి అని పిలుస్తాం అనమాట. జీవిలో ఉన్న ప్రోటోప్లాస్ట్ యొక్క వెయిట్ ని ఏమని పిలుస్తాము? బయోమాస్ గా పిలుస్తాం అనమాట. జీవ ద్రవ్యరాశి లేదా బయోమాస్. జీవద్రవ్యరాశి లేదా బయోమాస్ గా పిలుస్తున్నాం అనమాట. జీవిలో ఉన్న జీవ పదార్థపు బరువును ఏమని పిలుస్తున్నాము? బయోమాస్ అంటున్నాం అనమాట. ఇది వివిధ స్థాయిల్లో మనకి కనిపిస్తుంటుంది. వివిధ స్థాయిలో ఉండే ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఇది కన్జ్యూమర్స్ వరకు కూడా డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది అనమాట. ఈ డిఫరెంట్ లెవెల్స్ లో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ తీసుకున్నప్పుడు అది ఒక మనకి గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకున్నాం, లేకుంటే కొలను ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం. ఈ ఆవరణ వ్యవస్థలు రెయినీ సీజన్ వచ్చినప్పుడు వీటిలో బయోమాస్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా కనిపిస్తుంటుంది. రెయినీ సీజన్ లో బయోమాస్ ప్రొడ్యూసర్స్ బాగా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎక్కువగా మొక్కలు అవి పెరుగుతూ ఉంటాయి. అది గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ తీసుకుంటే, అదే మనం కొలను ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, అక్కడ తీసుకుంటే ఏముంటుందంటే లేక్ ఈకోసిస్టమ్ తీసుకుంటే మనకి
ఇక్కడ కూడా రైనీ సీజన్లో బాగా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైటోప్లాంక్టన్స్ కానీ మనకి ఇన్సెక్ట్స్ కానీ లేకుంటే ఫిషెస్ కానీ ఎక్కువగా బాగానే ఉంటుంది అనమాట. అదే సమ్మర్ కాబట్టి వీటి యొక్క బయోమాస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే సమ్మర్కి వచ్చేటప్పటికి ఈ ప్లాంట్స్ కూడా వాటర్ సఫిషియెంట్గా లేక ప్లాంట్స్ ఎండిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనకి కొలనీటి ఆవరణ వ్యవస్థలోని ఇన్సెక్ట్స్ ఫిషెస్ ఇవి కూడా ఏమవుతాయంటే గ్రాడ్యువల్గా వాటర్ సఫిషియెంట్గా లేక వాటి యొక్క రేషియో కూడా క్రమంగా తగ్గుతుంది అనమాట. అప్పుడు వీటి యొక్క బయోమాస్ ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అనమాట. వీటి యొక్క బయోమాస్ కూడా తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనకి వీటి యొక్క బయోమాస్ డిఫరెన్సెస్ ఎప్పుడు తగ్గుతూ ఉంటుందంటే వివిధ స్థాయిల్లో తగ్గుతూ ఉంటుంది. ఉత్పత్తిదారులు వినియోగదారుల యొక్క బయోమాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గడానికి కారణం ఏంటంటే వాటి యొక్క కాలాలను బేస్ చేసుకొని వీటి యొక్క జీవద్రవ్యరాశి అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. తగ్గుతూ వస్తుంది. అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లోనైతే బయోమాస్ బాగుంటుంది. అననుకూల పరిస్థితుల్లో అయితే బయోమాస్ ఎలా ఉంటుంది, జీవద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది అనమాట. ఉత్పత్తిదారుల యొక్క బయోమాస్ కన్జ్యూమర్స్ కంటే ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే మనకి రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. అదే సమ్మర్ వచ్చేటప్పటికి బయోమాస్ కన్జ్యూమర్స్ కంటే వీటి యొక్క బయోమాస్ అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది అనమాట. ప్రొడ్యూసర్స్ యొక్క బయోమాస్ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక భౌమ ఆవరణ వ్యవస్థ మనం తీసుకుంటే బయోమాస్ కి సంబంధించి హెర్బివోర్స్ ఇది హెర్బివోర్స్ గా తీసుకుంటున్నాము. ఇది హెర్బివోర్స్, ఇది ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ ప్రైమరీ కార్నివర్స్, టెర్షరీ కార్నివర్స్. ప్రైమరీ కార్నివర్స్, ఇది సెకండరీ లేదా టాప్ కార్నివర్స్ గా తీసుకుంటున్నాం అనమాట. టాప్ కార్నివర్స్. టాప్ కార్నివర్స్ గా తీసుకుంటున్నాం. వీటి యొక్క బయోమాస్ తీసుకుంటే ఇది 1000 కిలోస్, ఇది 100 కిలోస్, ఇది 1000 కిలోస్, ఇది 100 కిలోస్ తీసుకుంటున్నాము. ఇదేమో 10 గ్రామ్స్, ఇదేమో 10 కేజెస్, ఇది 1 కిలో. ఇది 1 కిలోగా తీసుకుంటున్నాం అన్నమాట. 1 కిలో. ఇది ఏం చెప్తున్నామమ్మా? భౌమ ఆవరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థను తీసుకున్నాం అన్నమాట. భౌమ ఆవరణ వ్యవస్థలో ఏం చెప్తున్నా? జీవద్రవ్యరాశి పిరమిడ్స్, జీవద్రవ్యరాశి పిరమిడ్స్ లో బయోమాస్. నీరు అనుకూలంగా ఉన్నదనుకోండి, ఒకసారి చూడండి. ప్రొడ్యూసర్స్ నీరు అనుకూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ గడ్డి మొక్కలు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. గడ్డి మొక్కలు
బాగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ వీటిని తీసుకునే హెర్బివోర్స్ అనేవి శాకాహారులు. ఇవి కూడా వీటికంటే కొంచెం తక్కువగా ఉంటాయి. శాకాహారులు వీటికంటే కొంచెం తక్కువగా ఉంటాయి. వీటిని తినే ప్రైమరీ కార్నివర్స్ లేదా కన్జ్యూమర్స్ వీటికంటే ఎలా ఉంటాయి, శాకాహారుల కంటే కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. మాంసాహారాలు ఎలా ఉంటాయి, వీటికంటే కొంచెం తక్కువగా ఉంటాయి. తోడేళ్ళు ఇవి. ఇక్కడికి వచ్చేటప్పటికి పులులు, సింహాలు టాప్ కార్నివర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఈ ప్రొడ్యూసర్స్ అనుకూల పరిస్థితుల్లో ఈ ప్రొడ్యూసర్స్ మనకి ఎలా ఉంటాయి, అనుకూల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఈ గడ్డి జాతి మొక్కలు లేకుంటే గడ్డి మొక్కలు ప్లాంట్స్ యొక్క వీటి రేషియో హైగా ఉంటుంది. హైగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క బయోమాస్ ఎంత ఉంటుంది, 1000 ఉంటుంది అనమాట. 1000 కిలోస్ ఉంటుంది. హెర్బివోర్స్ ప్రొడ్యూసర్స్ యొక్క బయోమాస్ ఎంత ఉంటుంది, 1000 ఉంటుంది అనమాట. వీటి జీవ ద్రవ్యరాశి 1000 kg ఉంటుంది. నెక్స్ట్ వీటి మీద ప్రొడ్యూసర్స్ మీద బేస్ అయ్యే హెర్బివోర్స్ శాకాహారులు వీటికంటే తక్కువ ఉంటుంది కాబట్టి వీటి యొక్క బయోమాస్ 100 కిలోస్ ఉంటుంది. నెక్స్ట్ వీటి మీద బేస్ అయ్యే ఈ హెర్బివోర్స్ మీద బేస్ అయ్యే ఎవరు, ప్రైమరీ కన్జ్యూమర్స్ లేదా ప్రైమరీ కార్నివర్స్ కదా. వీటి సంఖ్య హెర్బివోర్స్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి బయోమాస్, వీటి తోడేళ్ళు, నక్కలు వీటి యొక్క సంఖ్య చాలా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క బయోమాస్ ఎంత ఉంటుంది అంటే 10 kgs ఉంటుంది అనమాట. వీటికంటే ఇవి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ఉంటుంది, ఓన్లీ 10 kgs ఉంటుంది. వీటిని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ లేదా కార్నివర్స్ గా పిలుస్తున్నాం. నెక్స్ట్ ఈ తోడేళ్ళు, నక్కలు వీటి మీద బేస్ అయ్యాయి టాప్ కార్నివర్స్ అన్నమాట. ఈ టాప్ కార్నివర్స్ సంఖ్య ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది అనమాట. ఈ పులులు, సింహాల యొక్క సంఖ్య ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బయోమాస్ వీటిని ఎంత ఉంటుంది, జీవ ద్రవ్యరాశి ఓన్లీ 1 కిలో మాత్రమే ఉంటుంది అనమాట. ఇది భౌమ ఆవరణ వ్యవస్థ తీసుకున్నాం. నెక్స్ట్ మనం దీంట్లో మనకి కరుణ ఆవరణ వ్యవస్థ, కొరణ ఆవరణ వ్యవస్థ లేదా జల ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. జల ఆవరణ వ్యవస్థలో అసలు మనకి ప్రొడ్యూసర్స్ అనేవి ఎలా ఉంటాయి, అదేవిధంగా హెర్బివోర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ప్రైమరీ కార్నివర్స్, నెక్స్ట్ టాప్ కార్నివర్స్ గురించి మనం వాటి యొక్క సంఖ్య ఎలా ఉంటుంది, వాటి యొక్క బయోమాస్ కిలోస్ లో ఉంటుందా గ్రామ్స్ లో ఉంటుందా చూద్దాం. థ్యాంక్ యూ.